So hi guys, in this video we will discuss about electric heating and welding, 5th chapter, 5th semester electrical. Our first topic is advantages of electric heating. అంటే ఎలక్ట్రిక్ హీటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? హీటింగ్ అనేది మనం ఎలక్ట్రికల్ సప్లైతో యూజ్ చేస్తే దాన్ని ఎలక్ట్రిక్ హీటింగ్ అంటాం. దీని లోపల హీటింగ్ అడ్వాంటేజెస్ ఏంటి? ఎలక్ట్రిక్ హీటింగ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ సప్లై తోటి అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లీన్లీనెస్, అంటే ఏం పొల్యూషన్, హీటింగ్ చేయడం వల్ల యాష్ కానీ డస్ట్ కానీ ఏవి ప్రొడ్యూస్ అవ్వవు. నెక్స్ట్ నో పొల్యూషన్, స్మోక్ అట్లాంటివి ఏమి ఎక్స్పోజ్ అవ్వవు. ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై యూజ్ చేసి. యూనిఫామ్గా హీట్ అవుతుంది, హై ఎఫిషియన్సీ వస్తుంది, లో టెన్షన్, మనం ఎప్పుడు కంటిన్యూస్ అబ్జర్వేషన్ చేయాల్సిన పని లేదు. లోకలైజ్డ్ హీటింగ్, మనం ఎక్కడ దాకా హీట్ చేయాలనుకుంటే అక్కడ దాకా హీట్ చేయొచ్చు. బెటర్ వర్కింగ్ కండిషన్, అంటే ఏం నాయిస్ ఏమి ఉండదు కాబట్టి దీని లోపల బెటర్ వర్కింగ్ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? హై టెంపరేచర్, హై టెంపరేచర్ వరకు ఈ ఎలక్ట్రిక్ హీటింగ్ అనేది చేసుకోవచ్చు. లెస్ ఫ్లోర్ ఏరియా రిక్వైర్డ్, తక్కువ ఏరియా అవసరం దీనికి. నో క్యారింగ్ ఎక్స్పెన్స్, ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర వరకు మనం హీట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ ఎలక్ట్రిక్ హీటింగ్ మెటీరియల్. ఎలక్ట్రిక్ హీటింగ్ మెటీరియల్, ఒక మంచి ఎలక్ట్రిక్ హీటింగ్ మెటీరియల్ కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది హైగా ఉండాలి. ఎందుకంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది హై ఉంటే ఏమవుతుంది? వెయిర్ లెంత్ అనేది తగ్గుతుంది. దెన్ నెక్స్ట్ ఈజ్ లో టెంపరేచర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ రియాక్టెన్స్. లో టెంపరేచర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది? దీని లోపల టెంపరేచర్ తక్కువ ఇస్తే కూడా మనకి హీటింగ్ మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోవాలి. అది గుడ్ హీటింగ్ మెటీరియల్కి ఉండాల్సిన క్వాలిటీ రిక్వైర్మెంట్ అది. నెక్స్ట్ హై మెల్టింగ్ పాయింట్ అనేది హై ఉండాలి. నెక్స్ట్ ఫ్రీ ఫ్రమ్ ఆక్సిడేషన్, అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకూడదు. నాన్ కరోజన్ అవ్వకూడదు. డక్టైల్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వచ్చేటట్టు ఉండాలి. మనము ఇక్కడ గుడ్ హీటింగ్ మెటీరియల్ అంటే ఒక ఎలిమెంట్. నెక్స్ట్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెన్స్. దీని లోపల పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెన్స్ అంటే ఏంటి? కరెంట్ అనేది తక్కువ తీసుకోవాలి, కానీ కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇది యాక్చువల్లీ ఎలిమెంట్ అనేది. ఎందుకు? లీడ్ టు ఇన్స్టాలబిలిటీ ఆఫ్ ఆపరేషన్, అంటే విత్ స్టాండ్ హై నెక్స్ట్ గట్టిగా ఉండడం కోసం. హై మెకానికల్ స్ట్రెంత్ అనేది హై ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మెల్ట్ చేసి వెల్డింగ్ చేసినాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అక్కడే బ్రేక్ అవ్వకూడదు. అట్లా హై మెకానికల్ స్ట్రెంత్ ఉండాలి. ఎకనామికల్ అంటే ఏంటిది? కాస్ట్ అనేది తక్కువ ఉండాలి, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ని. దిస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ హీటింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెటీరియల్స్ ఫర్ హీటింగ్ ఎలిమెంట్స్లో వాడే మెటీరియల్స్ ఏంటి అంటే ఫస్ట్ అలాయిస్ వచ్చేసి హీటింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి నికిల్ క్రోమియం, నెక్స్ట్ నికిల్ క్రోమియం ఐరన్, నెక్స్ట్ నికిల్ క్రోమియం అల్యూమినియం ఆర్ నికిల్ కాపర్. These are the materials used for heating elements. Then next, what is resistance heating? Resistance heating means when current passes through resistance. అంటే ఎప్పుడైతే కరెంట్ మనము రెసిస్టెన్స్ లోపలికి పంపించినాం అనుకో, అక్కడ పవర్ లాస్ అనేది అయితే ఆ పవర్ లాస్ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లోపల కనిపిస్తే దాన్ని రెసిస్టెన్స్ హీట్ అంటాం. ఎప్పుడైతే కరెంట్ అనేది రెసిస్టెన్స్ లోపలికి వెళ్ళిందనుకో, అక్కడ పవర్ లాసెస్ జరిగి మనకి హీట్ రూపంలో కనిపించిందనుకో, దాన్ని రెసిస్టెన్స్ హీటింగ్ అంటారు. పవర్ లాస్ ఈక్వల్ టు I²R, మనకు తెలిసిందే ఇది. R అనేది రెసిస్టెన్స్, V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. ఈ రెసిస్టెన్స్ హీటింగ్ అనేది 3 టైప్స్: డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్, ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్, ఇన్ఫ్రారెడ్ ఆర్ రేడియంట్ హీటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we will see about direct resistance heating. Direct resistance heating means 2 electrons are taken into a charge. This is a furnace which is closed by the charge. Next ఇక్కడ ఉన్నది high resistance powder. These are 2 electrodes. These when we are giving AC or DC supply, the current will flows from one electrode to another electrode through a charge. By passing through the current, the charge will be heated. This is the direct resistance heating. అంటే ఏంటి అంటే దీని లోపల చార్జ్ అనేది సాలిడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు.
దీని లోపల మనం 2 మెటల్స్ పెట్టినప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ పెట్టినప్పుడు ఇదొక ఎలక్ట్రోడ్ ఇదొక ఎలక్ట్రోడ్, ఈ ఎలక్ట్రోడ్కి సప్లై ఇచ్చినాం అనుకో, అప్పుడు ఈ రెండింటికి మధ్యలో పవర్ లాస్ అనేది అక్కర్ అవుతుంది. పవర్ లాస్ అంటే ఎట్లా అక్కర్ అవుతుంది అంటే హీట్ వస్తుంది కాబట్టి ఈ రెండింటి ఎలక్ట్రోడ్స్ మధ్యలో అప్పుడు మనకి ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. సో దిస్ ద డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. దీని లోపల సింగిల్ ఫేజ్కి ఏమో 2 ఎలక్ట్రోడ్స్ యూజ్ చేసినాం, 3 ఫేజ్ ఉన్నప్పుడేమో 3 ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తాం. కాకపోతే అది ఈక్వల్ ట్రయాంగిల్ లాగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. దిస్ ఈజ్ ద డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. దీని లోపల హై ఎఫిషియన్సీ వస్తుంది, హీట్ అనేది అంతకదే ప్రొడ్యూస్ అవుతుంది. మనం డైరెక్ట్ పెట్టేసినాము ఎలక్ట్రోడ్స్, సో అదంతా కదే పవర్ లాస్ టేక్స్ అవుతుంది. పవర్ లాస్ టేక్స్ ప్లేస్ అండ్ ఛార్జ్ విల్ బి హీట్. ఈ డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనము ఎలక్ట్రోడ్ బాయిలర్ ఫర్ హీటింగ్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ బాత్ ఫర్నేస్ అండ్ ఇన్ రెసిస్టెన్స్ వెల్డింగ్. నెక్స్ట్ we will see about indirect resistance heating. ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ లోపల మనము ఇక్కడ డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అన్నప్పుడు ఎలక్ట్రోడ్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ఛార్జ్ లోపల పెట్టేసినాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ కదా, ఛార్జ్ అనేది ఈ ఎలక్ట్రోడ్స్ సరౌండింగ్లో ఉంటాయి, అంటే ఛార్జ్కి ఎటువంటి టచ్ అవ్వదు. సో దిస్ ద ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీట్. రెసిస్టెన్స్ అనేది ఛార్జ్కి టచ్ కాదు కాబట్టి ఇది ఇండైరెక్ట్. ఈ మెథడ్లో ఏమైందంటే మనము ఎప్పుడైతే సప్లై ఇస్తామో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పవర్ లాస్ అనేది అక్కడ అవుతుంది. పవర్ లాస్ అనేది ఎట్లా కనిపిస్తుంది మనకి, I²R లాసెస్. అంటే ఇక్కడ హీట్ అయిందనుకో, ఈ హీట్ అనేది ఇక్కడ ఛార్జ్కి టచ్ అయ్యింది కదా, ఈ ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఇండైరెక్ట్ హీటింగ్. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే రూమ్ హీటర్స్లో, బయోమెటల్ స్టిక్ లోపల, ఇమర్షన్ ఆఫ్ వాటర్ హీటర్స్ లోపల, స్టార్టర్స్ లోపల, నెక్స్ట్ ఓవెన్స్ లోపల, డొమెస్టిక్ కుకింగ్ పర్పస్, సాల్ట్ బాత్ ఫర్నేస్ లోపల యూజ్ చేస్తారు. ఇవి ఎలా ఉంటాయంటే యూనిఫామ్ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ యూజ్ చేస్తాయి. ఇవి ఆటోమేటిక్ కంట్రోల్ చేయడానికి కాదు, ఇవి ఆటోమేటిక్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ ఆర్ రేడియంట్ మెథడ్. ఈ రేడియంట్ మెథడ్ లోపల ఏమైందంటే మనము సప్లై మనం ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన రైస్ కుక్కర్ ఛార్జ్కి టచ్ అవ్వదు, జస్ట్ దాని కింద బౌల్కి మాత్రమే టచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రేడియంట్ ఛార్జ్కి టచ్ అవ్వదు, జస్ట్ సిలిండర్ బాడీకి మాత్రమే టచ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో అప్పుడు అది హీట్ అయిపోయి మనకి హీటింగ్ అనేది పవర్ లాస్ వల్ల హీట్ అయిపోయి దాని లోపల ఉన్న ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ రేడియంట్ హీటింగ్. దిస్ ఈస్ నెగ్లెక్టెడ్ ఇన్ examination because of the very small and there is no diagram in this. Next, applications of resistance heating. Already use చేసినాం. డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అనేది మనము స్క్రాప్ హీటింగ్, రెసిస్టెన్స్ హీటింగ్, సాల్ట్ బాత్ ఫర్నేస్, నెక్స్ట్ ఎలక్ట్రోడ్ బాయిలర్ ఫర్ వాటర్ హీటింగ్ ఎట్సెట్రా. ఇండైరెక్ట్ హీటింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే రూమ్ హీటర్స్, వాటర్ హీటర్స్, స్టార్టర్స్, రెసిస్టెన్స్ ఓవెన్స్, హాట్ ప్లేట్, డొమెస్టిక్ కుకింగ్ లోపల యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టెంపరేచర్ కంట్రోల్ ఆఫ్ రెసిస్టెన్స్ హీటింగ్. అంటే రెసిస్టెన్స్ హీటింగ్ లోపల టెంపరేచర్ ఎట్లా కంట్రోల్ చేస్తామో ఆ మెథడ్స్. ఫస్ట్ బై వేరియబుల్ సప్లై వోల్టేజ్. ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే మనకు ఇక్కడ దిస్ ద డయాగ్రామ్. మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తామో ఇక్కడ ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయి ఇన్పుట్లో. దిస్ ద సెకండరీ నుంచి మనం ఫర్నాస్ కనెక్ట్ చేసి ఉంటుంది. మనం ఇక్కడ టర్న్స్ తగ్గిస్తే ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ టర్న్స్ ఎక్కువ ఉంటే ఇక్కడ వోల్టేజ్ తక్కువ వస్తుంది. సో ఇక్కడ ఈ సప్లై వోల్టేజ్ని చేంజ్ చేసుకుంటూ మనం ఫర్నేస్ని హీట్ చేస్తాం. నెక్స్ట్ బై ఆటో ట్రాన్స్ఫార్మర్ ఆర్ ఇండక్షన్ రెగ్యులేటర్. సేమ్ దీని కూడా దీని లోపల ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇది, దీని లోపల ట్యాపింగ్స్ ఉంటాయి. మనం ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది, అంత తగ్గిస్తే అంత తగ్గుతుంది హీటింగ్ అనేది. ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మెథడ్ ఈజ్ బై సిరీస్ ఇంపిడెన్స్ ఆర్ సిరీస్ రియాక్టర్ కంట్రోల్. ఈ సిరీస్ ఇంపిడెన్స్ లోపల సిరీస్లో ఒక ఇంపిడెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం ఫర్నేస్కి సిరీస్లో ఇంపిడెన్స్ కనెక్ట్ చేసినాం. ఒక కెపాసిటర్ యూజ్ చేసినాం. కెపాసిటర్ అనేది బూస్ట్ అప్ చేయడానికి వోల్టేజ్. ఎప్పుడైతే మనం ఇక్కడ ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేసి ఉంటే మనకి ఎక్కువ వోల్టేజ్ కావాలంటే ఎక్కువ ఇంపిడెన్స్ యూజ్ చేస్తాం, తక్కువ అంటే తక్కువ ట్యాపింగ్స్ యూజ్ చేస్తాం. బై కంట్రోలింగ్ దిస్ వీ కెన్ గెట్ ద టెంపరేచర్ కంట్రోల్. నెక్స్ట్ బై వేరింగ్ ద నెంబర్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ స్విచెస్ ఉన్నాయి, ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ హీటింగ్ ఎలిమెంట్స్ని మనం స్విచ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. స్విచ్ 1 ఆన్ చేస్తే ఇది హీట్ అవుతుంది, ఎంత కంట్రోల్ తక్కువ హీట్ అవుతుంది. ఈ 3 ఆన్ చేస్తే ఎక్కువ హీటింగ్ అవుతుంది. ఇట్లా హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు.
దెన్ నెక్స్ట్ బై చేంజింగ్ ద సర్క్యూట్ కాన్ఫిగరేషన్ సిరీస్లో అయినా కావచ్చు, ప్యారలలో కానీ కావచ్చు. అట్లా చేంజ్ చేసుకుంటూ మనం టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ ఇట్లా ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దీని లోపల కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంటాయి. అట్లా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు 2 రెసిస్టెన్స్ ఏమో సిరీస్ లోపల 2 రెసిస్టెన్స్ ఏమో సిరీస్లో 4 కలిపి ప్యారల్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ V/2 వోల్టేజ్ ఇక్కడ 230 వోల్ట్స్ వస్తే ఇక్కడ 230/2 వస్తుంది, ఇక్కడ 230/2 వస్తుంది. ఇట్లా టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/4 ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఎంత హీట్ వస్తుందో అంత ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత హీట్ వస్తుందో అంత 1/6 నాట్ 6 1/6 వస్తుంది హీట్ టెంపరేచర్ అనేది. నెక్స్ట్ స్టార్ కనెక్షన్ చేసినప్పుడు అలా వస్తుంది, డెల్టా కనెక్షన్ చేసినప్పుడు అలా వస్తుంది. ఇలా మనం టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ పీరియాడికల్లీ ఆర్ ఇంటర్మీడియట్ ఆన్ ఆర్ ఆఫ్. ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏ రెసిస్టెన్స్ కావాలంటే ఆ రెసిస్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మనం 2 ఫేజెస్ యూజ్ చేసుకుంటూ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్. దీని లోపల ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అంటే మనం ఇచ్చేది ఎలక్ట్రిక్ సప్లై తోటి ఆర్క్ని ప్రొడ్యూస్ చేస్తాం ఫర్నేస్ లోపల. దిస్ ఈజ్ మీన్స్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అనేది డివైడ్ ఇంటూ 2 టైప్స్, డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్, ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్. ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్. ఈ డైరెక్ట్ ఆర్క్ రెసిస్టెన్స్ లోపల ఏమైందంటే ఫర్నేస్ లోపల ఏమైందంటే ఫర్నేస్కి ఎలక్ట్రోడ్స్ అనేది డైరెక్ట్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ డ్యూ టు ఎయిర్ గ్యాప్ ఫర్నేస్ ఛార్జ్కి ఎలక్ట్రోడ్కి గ్యాప్ ఉండడం వల్ల ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్క్ అనేది ఇక్కడ ఛార్జ్ కరెంట్ అనేది అయనైజేషన్ అయిపోయి ఆర్క్ ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది గ్యాస్ వల్ల డ్యూ టు ఎయిర్. ఇక్కడ ఛార్జ్ అనేది ఈ రెండింటి మధ్యలో వచ్చిన ఆర్క్ వల్ల ఈ ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. ఇది నాన్ కండక్టింగ్ బాటమ్, ఎందుకంటే ఎలక్ట్రోడ్స్ అనేది సప్లై అనేది ఈ ఫర్నేస్కి టచ్ కాలేదు కాబట్టి ఇది నాన్ కండక్టింగ్ బాటమ్. ఇది కండక్టింగ్ బాటమ్, ఎందుకంటే ఇక్కడ సప్లై అనేది ఫర్నేస్ ఛార్జ్కి ఇచ్చేసినాం, మీన్స్ ఫర్నేస్కి ఇచ్చేసినాం. ఇక్కడ ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ సప్లై ఇస్తున్నాం, ఇక్కడ మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి ఛార్జ్కి ఎలక్ట్రోడ్కి ఇక్కడ ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ మధ్యలో ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్. అప్పుడు ఏమవుతుంది, హీట్ ఇక్కడ అనేది ఫర్నేస్ అనేది ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. దిస్ ద డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆర్క్ చాంబర్ లోపల 2 ఎలక్ట్రోడ్స్ అపోజిట్గా ప్లేస్ చేస్తాం. దీని లోపల నుంచి ఆర్క్ అనేది కరెంట్ అనేది ఫ్లో అవడానికి ట్రై చేస్తుంటుంది. సో ఆ మూమెంట్ లోపల ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్క్ వల్ల ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. దిస్ ద ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్క్ ఫర్నేస్. డైరెక్ట్ ఆర్క్ ఫర్నేస్ ఏమో ప్రొడ్యూస్ స్టీల్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఫర్నేస్ ఏమో melting of non-ferrous metals, even though it can be used in iron foundries. Then next is induction heating. Heating is also known as high frequency heating. Induction heating అంటే ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్నే వర్క్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్కి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంది, మ్యూచువల్ ఇండక్షన్. సో ఈ ఇండక్షన్ హీటింగ్ అనేది కోర్ టైప్ ఇండక్షన్ హీట్ ఫర్నేస్, కోర్లెస్ ఇండక్షన్ ఫర్నేస్, 2 టైప్స్. కోర్ టైప్ ఇండక్షన్ హీటింగ్, దీని లోపల కోర్ యూజ్ చేస్తాం. ప్రైమరీకి సప్లై ఇచ్చినప్పుడు సెకండరీలో ఛార్జ్ పెట్టినప్పుడు డ్యూ టు ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ వెన్ వీఆర్ గివెన్ ద సప్లై దెన్ produces magnetic flux. That flux goes through secondary. In the secondary we are placed a charge through ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా జనరేట్ అయిపోయి ఇక్కడ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యి ఇక్కడ ఈఎంఎఫ్ జనరేట్ అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ వల్ల ఇక్కడ త్రోకి హీట్ అయినప్పుడు దీనిలో పడిన ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. అంటే ఇది సెకండరీకి మొత్తం మీద ఛార్జ్ వెళ్తుంది. దిస్ ఇస్ అ కోర్ టైప్ ఇండక్షన్ ఫర్నేస్. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ కోర్లెస్ ఇండక్షన్ హీటింగ్. ఇండక్షన్ హీటింగ్ అంటే ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే W ప్రపోర్షనల్ టు BM² F². WE అంటే ఎడ్డీ కరెంట్ లాస్. నెక్స్ట్ BM అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్రీక్వెన్సీ అంటే F అంటే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి కోర్ అనేది ఉండదు. ఇది ప్రైమరీ వైండింగ్,
దిస్ ద సెకండరీ వైండింగ్. మనం ఎప్పుడైతే ప్రైమరీ వైండింగ్ సప్లై ఇస్తామో అప్పుడు ఈ కంటైనర్ అనేది హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఈ దీనిలో ఉన్న ఛార్జ్ అనేది హీట్ అవుతుంది. దిస్ ఇస్ అ కోర్లెస్ ఇండక్షన్ హీటింగ్. ఇక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్. ఈ కోర్లెస్ ఇండక్షన్ ఫర్నెస్ అనేది మెటల్ మెల్టింగ్ యూనిట్ లోపల యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ ఫ్రీ ఫెర్రస్ అలాజ్ లోపల. నెక్స్ట్ డిప్లెక్సింగ్ స్టీల్, హీటింగ్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ డైఎలక్ట్రిక్ హీటింగ్. డైఎలక్ట్రిక్ హీటింగ్ అంటే ఏంటంటే నాన్ మెటాలిక్ మెటీరియల్ని తీసుకొచ్చి, అంటే ఇన్సులేటర్స్ లైక్ వుడ్, ప్లాస్టిక్, గ్లాస్, సిరామిక్స్ ఎట్సెట్రా తీసుకొచ్చేసి మనకు ఆల్టర్నేటివ్ సర్క్యూట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల మొత్తాన్ని స్ట్రెస్ చేసేసినట్టయితే అక్కడ ఆటమిక్ ఫ్రిక్షన్ ఏర్పడి మనకి హీట్ లోపల కనిపించేది దాన్ని డైఎలక్ట్రిక్ లాస్ అంటారు. ఈ డైఎలక్ట్రిక్ లాస్ అనేది టూ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉంటుంది. వోల్టేజ్ అప్లై చేస్తాం, అక్కడ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో వోల్టేజ్ అప్లై చేస్తాం. ఆ మెటీరియల్ అనేది ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధించిన ఫేజర్ డయాగ్రామ్, ఈక్వివలెంట్ సర్క్యూట్. దిస్ అరేంజ్మెంట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ హీటింగ్. డైఎలక్ట్రిక్ హీటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూనిఫామ్ హీటింగ్. నెక్స్ట్ హీటింగ్ ఆఫ్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్ ఈజ్ వెరీ స్పీడ్. లోకల్ హీటింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, వెరీ ఎకనామికల్. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ హీటింగ్. Then next we will see about electrical welding. Welding is a process of joining of two metals by heating them to a sustainable temperature with or without application of pressure and addition of filler material. వెల్డింగ్ అనేది ప్రాసెస్ ఆఫ్ జాయింటింగ్, 2 మెటల్స్ని జాయిన్ చేసే ప్రాసెస్ని ఏమంటాం వెల్డింగ్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై యూజ్ చేసినాం కాబట్టి ఎలక్ట్రికల్ వెల్డింగ్. దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెల్డింగ్: రెసిస్టెన్స్ హీటింగ్, ఆర్క్ వెల్డింగ్, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్. ఇట్ మీన్స్ రేడియేషన్ వెల్డింగ్. రెసిస్టెన్స్ వెల్డింగ్ లోపల స్పాట్ వెల్డింగ్, స్పీమ్ వెల్డింగ్, ప్రొజెక్షన్ వెల్డింగ్, బట్ వెల్డింగ్, సింపుల్ వెల్డింగ్, బట్ వెల్డింగ్ లోపల సింపుల్ వెల్డింగ్, ఫ్లాష్ వెల్డింగ్, ఫ్లాష్ బట్ వెల్డింగ్, పర్కషన్ బట్ వెల్డింగ్. మెటల్ ఆర్క్ లోపల ఆర్క్ వెల్డింగ్ లోపల మెటల్ ఆర్క్, కార్బన్ ఆర్క్, ఆటమిక్ హైడ్రోజన్ వెల్డింగ్, హీలియం వెల్డింగ్. ఇక్కడ రేడియేషన్ లోపల లేజర్ బీమ్, ఆర్క్ ఇమేజ్. నెక్స్ట్ electric beam. In our syllabus we have spot, stream, butt weldings. Next ఇక్కడ metal arc welding, carbon arc welding. First we will see about resistance welding. ఈ రెసిస్టెన్స్ వెల్డింగ్ అనేది సేమ్ రెసిస్టెన్స్ హీటింగ్లో ఎట్లయితే పవర్ లాసెస్ టేక్స్ అయినాయో ఇక్కడ 2 మెటల్స్ మధ్యలో పవర్ లాస్ టేక్స్ ప్లేస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్ వెల్డింగ్. స్పాట్ వెల్డింగ్. ఫస్ట్ స్పాట్ వెల్డింగ్ అంటే ఏంటంటే ఇక్కడ దిస్ ఆర్ ద ట్యాపింగ్స్, దిస్ ద ఇన్పుట్, దిస్ ద ప్రైమరీ, దిస్ ద సెకండరీ. ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ట్యాపింగ్స్ మనం చేంజ్ చేసుకుంటూ మనకి ఎంత కావాలంటే అంత టెంపరేచర్ కోసం, ఎంత వోల్టేజ్ ఇస్తే అంత టెంపరేచర్. ఇక్కడ ఇన్ని వైండింగ్స్ యూజ్ చేసినాం. ఇక్కడ ట్యాపింగ్ నుంచి ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ సెకండరీలో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన కాపర్ బ్లేడ్ కనెక్ట్ చేసి కాపర్ బ్లేడ్ నుంచి మెకానికల్ ప్రెషర్ అనేది అప్లై చేస్తాం. ఈ రెండు మధ్యలో మెటల్స్ యూజ్ చేస్తాం. ఏవైతే మనం వెల్డింగ్ చేయాలనుకుంటామో అవి. ఇది మూవబుల్ ఎలక్ట్రోడ్, ఇది వాటర్ కూల్డ్ మూవబుల్ ఎలక్ట్రోడ్. ఇది ఫిక్స్డ్ ఎలక్ట్రోడ్, ఇది మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది, ముందుకు వెనకాలకి వాటర్ కూల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ ఎలక్ట్రోడ్, ఇది అనేది ఇట్లనే ఉంటుంది. మనం ఇక్కడ వెల్డింగ్ అనేది 2 మెటల్స్ మధ్యలో చేయాలనుకుంటున్నామో ఒక డాట్స్ యూజ్ చేస్తాం. ఇది స్పాట్ వెల్డింగ్ లోపల. స్పాట్ మీన్స్ జస్ట్ డాట్, నాట్ కంప్లీట్లీ, జస్ట్ డాట్, దిస్ వెల్డింగ్. నెక్స్ట్ అప్లికేషన్స్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సీట్స్, ఎన్క్లోజింగ్ కేసెస్. దీన్ని ఎట్లా చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేసే సర్ఫేస్ని ఫస్ట్, తర్వాత కీప్ ద వర్క్ పీసెస్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ మధ్యలో వర్క్ పీసెస్ పెట్టేసేలా, తర్వాత పవర్ సప్లై ఆన్ చేయాలా, కరెంట్ అనేది పాస్ అవుతుంది ఎలక్ట్రోడ్స్ మధ్యలో. ఇప్పుడు అనేది ఎలక్ట్రిక్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఆ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనం వాటర్ కూలింగ్ చేయాలి వాటర్ యూజ్ చేసి. నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ సీమ్ వెల్డింగ్. సీమ్ వెల్డింగ్ లోపల సేమ్, కాకపోతే ఇక్కడ వీల్స్ ఉంటాయి,
ఇది మూవబుల్, ఇవి రెండు మూవ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ మెటల్స్ 2 ఎలక్ట్రోడ్స్ మనం ప్లేట్స్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇది ఈ సీమ్ వెల్డింగ్ లోపల ఎప్పుడైతే సప్లై ఇచ్చినామో అప్పుడు వీల్స్ ఇక్కడ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ మూవ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ హీటింగ్, ఇక్కడ వెల్డింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్లీ నాట్ లైక్ డాట్ 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 డాట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ వెల్డింగ్ వితౌట్ ఎనీ గ్యాప్. ఏ గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్గా వెల్డింగ్ చేస్తుంది మధ్యలో. దీన్ని సీమ్ వెల్డింగ్ అంటారు. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ప్రెజర్ టైట్ ఆర్ లీక్ ప్రూఫ్ ట్యాంక్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ రేడియేటర్స్, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ కంటైనర్స్. నెక్స్ట్ మేకింగ్ ల్యాబ్ ఆర్ butt joints. Next we will see about butt welding. Butt welding is classified into 3 types: simple butt welding, flash butt welding, percussion flash welding. First we will see about simple butt welding. ఇక్కడ టూ కాంటాక్ట్స్ ఉంటాయి, 2 క్లాంప్స్ యూజ్ చేస్తాము. అవి 2 కాంటాక్ట్స్కి ఇచ్చేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏసీ ఇన్పుట్ ఇచ్చేసినాము. ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ప్రైమరీకి, సెకండరీ నుంచి ఇక్కడ 2 టెర్మినల్స్ 2 క్లాంప్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. 2 ఎలక్ట్రోడ్స్ అనేది క్లాంప్ కనెక్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ మనం ఎప్పుడైతే వర్క్ పీసెస్ ఈ క్లాంప్ లోపల పెట్టేసి మెకానికల్ ప్రెజర్ అప్లై చేస్తామో అప్పుడు ఆ ప్రెజర్ వల్ల ఇక్కడ హీట్ అయ్యి వెల్డింగ్ జరుగుతుంది. దీన్ని సింపుల్ బట్ వెల్డింగ్ అంటారు. నెక్స్ట్ అప్లికేషన్స్. ఇవనేది ఎక్కువ సూటబుల్ ఎడ్జ్ టు ఎడ్జ్, ఎండ్ టు ఎండ్ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు. యూజ్డ్ ఫర్ రాడ్స్, పైప్స్, వైర్స్. నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ ఫ్లాష్ బట్ వెల్డింగ్. ఫ్లాష్ బట్ వెల్డింగ్ అంటే ఏంటంటే ఇక్కడ లైట్ మెకానికల్ ఫోర్స్ ఇస్తాము. అప్పుడు ఏమైందంటే రెండింటి మధ్యలో లైట్ అనేది వచ్చేస్తుంది. ఆ లైట్ వల్లనే ఇక్కడ మొత్తం వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో సేమ్ యాజ్ కన్స్ట్రక్షన్ సింపుల్ బట్ వెల్డింగ్. దెన్ నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ పర్కషన్ అప్లికేషన్స్ extremely used in production work. Welding chairs, rail ends, rolled sections, shaft axles. Metals except lead, zinc, aluminum, bismuth and their alloys can be flash welded. Next percussion welding. Percussion welding లోపల ఏసీ ఇన్పుట్ అనేది కంట్రోల్ రెక్టిఫైర్కి ఇస్తాం. రెక్టిఫైర్ అనేది ఏసీ టు డీసీ వస్తుంది. డీసీ ఇన్పుట్ అనేది మనం ఇక్కడ స్విచ్ ద్వారా ఇక్కడ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసి ఉంటాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్, ఇక్కడ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ ఇది ఏంది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనము ఇక్కడ క్లాంప్స్ కనెక్ట్ చేసి ఉంటాం. ఇక్కడ పర్కషన్ వెల్డింగ్ లోపల ఏంటంటే 2 జాయిన్ చేసినప్పుడు జస్ట్ అవి 2 అనేది హీట్ అవుతాయి. ఆ హీట్ వల్ల వెల్డింగ్ అనేది జరుగుతుంది అక్కడ. ఈ అప్లికేషన్ ఎక్కడెక్కడ అంటే కామన్ యూజ్డ్ ఆర్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్. నెక్స్ట్ ఇంక్లూడ్స్ కాపర్ అలాయ్స్, అల్యూమినియం అలాయ్స్, నికెల్ అలాయ్స్, నెక్స్ట్ గోల్డ్, సిల్వర్, కాపర్, సిల్వర్ టంగ్స్టన్. దీస్ ఆర్. నెక్స్ట్ we will see about arc welding. This is a diagram of arc welding. This is a welding machine, AC or DC supply. When we give the AC supply, we use a transformer, step down transformer. When we are using DC supply, this is a rectifier. DC generator. ఎప్పుడైతే సప్లై ఇస్తామో అక్కడ నుంచి ఇక్కడ మనకి వర్క్ కేబుల్ అనేది మెటల్ ఇక్కడ వర్క్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, బేస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకో ఎలక్ట్రోడ్ కేబుల్ వచ్చేసి ఎలక్ట్రోడ్ హోల్డర్ కనెక్ట్ చేసి ఉంటుంది. దిస్ ద ఎలక్ట్రోడ్. ఎప్పుడైతే మనము సప్లై ఇస్తామో అక్కడ స్పార్క్ వల్ల మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ ఏదైతే మనకి వెల్డింగ్ ఉందో ఆర్క్ వల్ల వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఆర్క్ వెల్డింగ్ అనేది 2 టైప్స్: మెటల్ ఆర్క్ వెల్డింగ్, కార్బన్ ఆర్క్ వెల్డింగ్. మెటల్ ఆర్క్ వెల్డింగ్ లోపల ఏమైందంటే ఇది మెటల్ అనేది కన్జ్యూమబుల్ కావచ్చు, నాన్ కన్జ్యూమబుల్ కావచ్చు, మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. మ్యాక్సిమం కన్జ్యూమబుల్ మెటీరియల్ ఎలక్ట్రోడ్ అనేది తీసేస్తారు. దీని లోపల తక్కువ టెంపరేచర్ యాజ్ కంపేర్ టు అదర్ వేరే దాంతో కంపేర్ చేస్తే ఈ మెటల్ ఆర్క్ వెల్డింగ్ లోపల ఎలక్ట్రోడ్కి అనేది లో టెంపరేచర్ అవసరం. నెక్స్ట్ కార్బన్ ఆర్క్ వెల్డింగ్ లోపల ఏంటంటే ఇది జాయినింగ్ మెటల్స్ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు. దీనికి హై కరెంట్స్ కావాలా, లో వోల్టేజ్ కావాలా, జనరేటింగ్ ద ఆర్క్. నెక్స్ట్ టూ కార్బన్ ఎలక్ట్రోడ్స్ని ఏమంటామంటే ట్విన్ కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అంటారు. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ వెల్డింగ్. ఏమేమి కండిషన్స్ కావాలి మంచి వెల్డింగ్ కావాలంటే?
హై వోల్టేజ్ కావాలా, తక్కువ కరెంట్ కావాలా? హై వోల్టేజ్ 100 volts AC, 60 volts DC. టు స్ట్రైక్ ఎన్ ఆర్క్ బిట్వీన్ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో స్ట్రైక్ చేయాలంటే ఆర్క్ 60 volts DC, 100 volts AC సరిపోతుంది. నెక్స్ట్ రిలేటివ్లీ లో వోల్టేజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఆర్క్ వితౌట్ బీయింగ్ వాయిలెంట్ అవ్వకుండా లో వోల్టేజ్ అనేది అవసరం. నెక్స్ట్ సూటబుల్ కరెంట్ అనేది అవసరం. ఎందుకు? మెల్ట్ కానీ ఎలక్ట్రోడ్ కావచ్చు, పేరెంట్ మెటల్ కావచ్చు, వితౌట్ బర్న్ అవ్వకుండా. మెటల్ వెల్డింగ్ అనేది ఏసీ తోటన్నా కావచ్చు, డీసీ తోటన్నా కావచ్చు, రెండు దాని లోపల ఏదైనా కావచ్చు. నెక్స్ట్ అల్యూమినియం అండ్ సర్టెన్ అలాయ్స్ కెన్ బి వెల్డెడ్ విత్ డీసీ. లాంగ్ ఆర్క్ రిక్వైర్డ్ హై వోల్టేజ్ దాన్ ఏ షార్ట్ ఆర్క్ తోటి లాంగ్ ఆర్క్ హై వోల్టేజ్ తోటి షార్ట్ ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. నెక్స్ట్ సౌండ్ రాకూడదు. దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఆర్క్ వెల్డింగ్. నెక్స్ట్ వెల్డింగ్ జనరేటర్. వెల్డింగ్ జనరేటర్ అంటే ఏంటంటే దీని లోపల కాంపౌండ్ డీసీ జనరేటర్ యూజ్ చేస్తాం. వెల్డింగ్ జనరేటర్ లాగా కాంపౌండ్ లోపల ఇది షార్ట్ షంట్ జనరేటర్. దిస్ ద డయాగ్రామ్ ఆఫ్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఇది సేమ్ మనకు తెలిసింది, సప్లై నుంచి మనం ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తాం. ఇది బేస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే సప్లై ఇస్తామో మనము డీసీ సప్లైకి జనరేటర్కి, ఆ జనరేటర్ అనేది మనకి ఇక్కడ ఎలక్ట్రోడ్కి సప్లై ఇస్తుంది. అప్పుడు ఎలక్ట్రోడ్ అనేది కరుగుతూ ఇక్కడ అనేది వెల్డింగ్ జరుగుతుంది. దిస్ ద ప్రాసెస్. దిస్ ద డ్రోపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ welding generator. Next we will see about welding transformer. Welding transformer means here we use a transformer principle. This is the core. When we give the primary supply, primary winding to the core, when we give the supply to the primary, then an EMF induced in the secondary. That supply is connected to the tapping reactor and connected to the electric holder, and then another neutral is connected to the base metal of the job electrode. ఈ ఎలక్ట్రిక్ హోల్డర్కి మనం ఎలక్ట్రోడ్ ఎలిమెంట్ యూజ్ చేసినామనుకో, ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేసినామనుకో, అప్పుడు అనేది ఇక్కడ సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోడ్ అనేది మెల్ట్ అవుతూ దీన్ని హీటింగ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. దెన్ నెక్స్ట్ సీక్వెన్స్ వెల్డింగ్. సీక్వెన్స్ వెల్డింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మన బ్లాక్ డయాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ చూజ్ ఆర్ సెలెక్ట్ వెల్డింగ్ పీసెస్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత క్లీన్ ద ఎడ్జెస్ టు బి వెల్డెడ్. ఎక్కడైతే వెల్డ్ చేస్తామో ఆ ఎడ్జెస్ని క్లీన్ చేయాలి. తర్వాత ప్లేస్ ద వెల్డింగ్ పీసెస్ టుగెదర్. వెల్డింగ్ పీసెస్ని దగ్గర పెట్టుకోవాలి. సెట్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ని వోల్టేజ్ని సెట్ చేసుకోవాలి సర్టెన్ వాల్యూస్. నెక్స్ట్ స్విచ్ ఆన్ ద పవర్ సప్లైని ఆన్ చేయాలా. గాగుల్స్ యూజ్ చేయాలా. అంటే మనకి స్పార్క్ వస్తుంటుంది కదా, డైరెక్ట్గా మన కళ్ళు ఐస్కి పడింది అనుకో ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రొటెక్టివ్ కోసం గాగుల్స్ యూజ్ చేస్తాం ఐస్ ప్రొటెక్ట్ చేయడానికి. స్టార్ట్ ద వెల్డింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ ద పవర్ సప్లై ఆఫ్టర్ వెల్డింగ్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ సర్ఫేస్ని క్లీన్ చేయాలి. తర్వాత వెల్డింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. దిస్ ద సీక్వెన్స్ వెల్డింగ్. అవే ఇక్కడ రాసిండు. ఫస్ట్ ఎడ్జ్ ప్రిపరేషన్ ఆర్ క్లీన్ చేయాలి, ఆయిల్ లేకుండా, గ్లీజ్ లేకుండా. ప్లేస్ ద వెల్డింగ్ ప్రాసెస్ పీసెస్ టుగెదర్. పీసెస్ అనేది దగ్గర పెట్టుకోవాలా, వోల్టేజ్ సెట్ చేసుకోవాలా, కరెంట్ సెట్ చేసుకోవాలా, పవర్ సప్లై ఆన్ చేయాలా, గగ్గుల్స్ యూజ్ చేయాలా, వెల్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలా. వెల్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలా. ఆ తర్వాత మళ్ళీ సర్ఫేస్ని క్లీన్ చేయాలా మెటల్ బ్రష్ తోటి. దిస్ ఈజ్ ద సీక్వెన్స్ వెల్డింగ్. దిస్ ఇస్ ద 5th చాప్టర్, ఎలక్ట్రిక్ హీటింగ్ అండ్ వెల్డింగ్. థ్యాంక్ యూ.